హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మన కర్రీ వచ్చేసి ఎగ్ కర్రీ అండి. ఎగ్ బుర్జీ. నేను ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడైనాక 2 పచ్చిమిరపకాయలు కట్ చేసేసి ఒక 2 ఉల్లిపాయలు ఇలా కట్ చేసి కొంచెం పెద్దగా కట్ చేసి వేసిన. కొద్దిగా మగ్గిపోయినవి. ఇప్పుడు ఇందులోకి అల్లం పేస్ట్, పసుపు వేసుకుందాం. చూడండి ఫ్రెండ్స్, ఇదైతే మగ్గిపోయింది ఉల్లిగడ్డ. ఇప్పుడు కొంచెం ఇందులో అల్లం పేస్ట్ వేసుకోవాలి. ఇది కొంచెం పచ్చి వాసన పోయేటట్టు కొద్దిగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయినాక మంచి స్మెల్ వస్తుంటుంది. ఆ వాసనకి మంచి అనిపిస్తుంది కర్రీ. కొంచెం మగ్గనిద్దాం. ఇందులోనే కొంచెం పసుపు వేసుకున్నాం, ఒక 1/2 టీ స్పూన్. ఇది కొంచెం మగ్గినాక చూడండి, అల్లం పేస్ట్ అయితే మగ్గిపోయింది. ఇప్పుడు మనం కొంచెం కారం వేసుకుందాం. ఇప్పుడు ఆనియన్ మగ్గిపోయింది కదా, చూడండి. ఇప్పుడు కొంచెం మంట సిమ్లో పెట్టుకొని కారం వేసుకుందాం. చూడండి, 1/2 టీ స్పూన్ అనుకోండి, మాది చిన్నది స్పూను. ఎక్కువ కారం తినరు వీళ్ళు, సో నేను ఇంత వేస్తున్నా. దానికి కొంచెం సరిపడా ఉప్పు. అది పడుతూనే ఉంది. ఈ కర్రీ అయితే ఎంతమంది వచ్చినా కానీ సింపుల్గా తొందరగా అయిపోతాయి. ఎంతమంది కంటే 10 నిమిషాలలో వాళ్ళని కూర్చోబెట్టి మనం కర్రీ చేయవచ్చు. ఈ కర్రీ అయితే ఆ జోలి మాట్లాడుకునే అంతసేపట్లో మనకు ఇది రెడీ అయిపోతుంది కర్రీ. చూడండి, కారం కూడా మగ్గిపోయింది. ఇప్పుడు దీంట్లో మనం ఎగ్స్ అయితే కొట్టేస్తాం. ఒక చక్కెర వేస్తున్నా కదా, పింక్ కలర్ పడుతుంది. సో 3 సరిపోతాయా? చాలా అంటే చాలా ఈజీగా తొందరగా అయిపోతుంది కర్రీ. ఒక 2 మినిట్స్ అట్లా పెట్టేసి కొద్దిగా మంట పెంచుకుందాం. కలపడమే. చూసారా ఫ్రెండ్స్, ఒక్క 2 నిమిషాలు అట్లా ఉంచుకొని జస్ట్ కలిపేసుకుందాం మనము. నా గిన్నెనే కరిగిపోతుంది. దీంట్లో తొందర అవుతుందని ఇది పెడితే ఇది నాకే ట్రబుల్ ఇస్తున్నాను.
అంతే అండి ఫ్రెండ్స్, కలుపుకోవాలి. కొంచెం పడితే ఇప్పుడు ఫ్రై చేసుకుంటున్నాం కాబట్టి కొద్దిగా ఆయిల్ అయితే వేసుకోవచ్చు. నాకైతే సరిపోతుంది, కొంచెం చూసి వేస్తాం. కొంచెం దీంట్లో ఆయిల్ కొద్దిగా ఎక్కువ వేస్తేనే అది వీటికి గిన్నెకి అంటుకోకుండా ఉంటుంది. సో నేను కొద్దిగా వేసేస్తున్నా, చూడండి. చూసారా కలర్ అయితే జబర్దస్త్ ఉంది కదా. ఒక 2 మినిట్స్ అట్లా పెట్టేద్దాం, అయిపోతుంది. చూడండి ఫ్రెండ్స్, దగ్గర అయితే పడ్డది, అయిపోయింది. ఆల్మోస్ట్ 1 నిమిషంలో అయిపోతుంది ఇది ఏంటంటే. చూడండి, చూసారా. ఇప్పుడు ఫైనల్గా మనమైతే కొంచెం కొత్తిమీర వేసుకుంటే ఖతం అయిపోతుంది. కొత్తిమీర అంటే ఇష్టపడని వాళ్ళు ఎవరన్నా ఉంటే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. నాకైతే అసలు కొత్తిమీర ఉంటే జాలిగా వాసనతోటే బతికేస్తాను నేనైతే. అంత ఇష్టం నాకు ఈ కొత్తిమీర అంటే. సో ఎవరి ఇష్టం ఉండదో వాళ్ళు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఆల్మోస్ట్ చాలామందికి ఇష్టం ఉంటుంది, ఇష్టం లేని వాళ్ళు. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు కర్రీ. చూడండి, చాలా ఈజీగా తొందరగా యమ్మీగా టేస్టీగా రోటీలకైనా, అన్నంలకైనా, చపాతీలకైనా, ఇంకా పరోటాలకైనా, దేంట్లోకైనా కానీ దీన్ని మించిన కర్రీ లేదు. సో ఇది ఈరోజు వీడియో. నచ్చితే కామెంట్ చేయండి. చూడండి ఫ్రెండ్స్, ఇది ఈరోజు వీడియో. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అదే చూడండి ఫ్రెండ్స్, ఇంకొకటి ఏంటంటే ఇన్స్టాంట్ మలబార్ పరోటా, హాఫ్ బ్రేక్డ్ అంట, హ్యాండ్మేడ్ అంట ఇది. చూడండి, ఇప్పుడే మేము అనుకున్నామో లేదో అప్పుడే తీసుకొచ్చిండు. ఇప్పుడు ఒక 2 అయితే మనం ఫ్రై చేసేసుకుందాం, కాల్చుదాం. చూడండి, దీంట్లో ఇట్లా వస్తాయి, ఇలా ఉంటుంది ఇది. అక్కడ తీసి చూపించండి. చూడండి, మంచిగా తవ్వ మీద అది బాగా తవ్వ వేడైన తర్వాత ఆ ప్యాన్ మీద వేసేసుకోవాలి. ఇంకా మీద నేనైతే వేసేసిన. ఇప్పుడు కొంచెం ఆయిల్ వేసుకుందాం. సరే, ఆ రూమ్లో పెట్టేసామమ్మ, వస్తున్నాను. ఇది ఒక్కటి తీసేసుకొని వచ్చేస్తుంది. ఇంకా ప్లేట్లు అన్నీ పెట్టేసేపెట్టి అక్కడ. అన్నం అక్కడనే ఉంది కుక్కర్లో. చూడండి, మొన్న ఒక 10 డేస్ బ్యాక్ తెచ్చిందండి ఇది. ఇది చాలా బాగుంది, సాఫ్ట్గా ఉంటుంది. ఇది నచ్చింది పిల్లలకు కానీ మాకు కానీ. అందుకే మళ్ళీ ఇప్పుడు అనుకున్నాను కదా, అలా ప్రత్యక్షం అయిపోయింది. చూడండి, ఇదైతే ఫ్రై అయిపోయింది. కాకపోతే ఇది చేసుకోగానే తొందరగా తినేసేయాలి. హాట్ బాక్స్లో పెట్టుకుంటే బాగుంటుంది. కాకపోతే నేను ఇప్పుడు తినేసేదే కదా అని గిన్నెలు వేసేస్తున్నా. ఇంకోటి వేసుకుందాం. ఇంకైతే వీడియో చాలా ఇందులో ఏం వేస్తారో తెలియదు కానీ
నూనె వేసుకొని కాల్చుతుంటే మెత్తగా మనం ఎప్పుడే రెడీ చేసినట్టుగా సాఫ్ట్గా ఉంటుంది పరోటా అయితే. ఇట్లాంటి టైంలో అయితే చాలా యూజ్ అవుతుంది ఇది. మీ సైడ్ అవైలబుల్గా ఉంటే ట్రై చేయండి. డిమార్ట్లో కూడా అవైలబుల్గా ఉంటుంది, కాకపోతే డేట్ అవన్నీ చెక్ చేసి తీసుకోండి. ఎందుకంటే ఈ మధ్యకాలంలో అక్కడ కూడా స్కామ్ జరుగుతుంది. మనం తినే తిండి అంతా స్కామ్లోనే జరుగుతుంది. వాళ్ళకి ఎంత లాభం వస్తుందా ఏమొస్తుందా ఆ లాభం ఒకటే చూసుకుంటారు. జనాల ఆరోగ్యాల మీద ఏమంటారు వాళ్ళకు అవసరం లేదు, పట్టింపు లేదు. మన స్టాక్ అయిపోయిందా అయిపోలేదా అనేదే చూస్తారు. కాబట్టి మొత్తం చెక్ చేసి బ్యాచ్ నెంబరు ఎక్స్పైరీ నెంబర్ అన్నీ చెక్ చేసి తీసుకోండి. ఇదే అండి ఈరోజు వీడియో. ఇంతటితో ముగిస్తున్నా, లాంగ్ లెంత్ అవుతుంది. తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు చేసే సపోర్ట్, లైక్, షేరే మాకు బూస్టప్ అవుతుంది. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫర్ మోర్ వీడియోస్. చూస్తూనే ఉండండి. మరో వీడియోలలో మళ్ళీ కలుద్దాం.